బిఆర్ నాయుడు గారు ఎంత సమాజపరంగా అని ఎంత గౌరవం ఉన్న వ్యక్తి అని ఎంత నైస్ ప్రొఫైల్ గుడ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇటువంటి వీడియోలు చేసి వైసీపీ తాలూగా హయ్యర్ చేసిన వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ వ్యక్తులు కానీ బేసిక్ సిగ్గు లజ్జ లేకుండా బతికేస్తున్నారు. లడ్డూ కోసం మాట్లాడండి అంటే లడ్డూను వదిలి మిగతావన్నీ మాట్లాడుతున్నారు. అన్నీ కూడా క్రియేట్ చేసి జనాలను ఏదో ఒకలా నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బ్రతికిపోయారు, లేకపోతే ఆయన మీద కూడా ఇటువంటి వీడియోలు చేసి ఆయన్ని కూడా ఈ తాలూకు పదవి వ్యామోహానికి తండ్రిని కూడా ఈరోజు సమాజంలో పరువు తీసుండేవాడు. సిగ్గుండాలి చేసే పనులకి. వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వ్యక్తులకున్న వాళ్ళ హిస్టరీలు తెలుసుకొని ఇటువంటివి చేస్తే బాగుంటుంది. బిఆర్ నాయుడు గారు ఎంత సమాజపరంగా అని ఎంత గౌరవం ఉన్న వ్యక్తి అని ఎంత నైస్ ప్రొఫైల్ గుడ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇటువంటి వీడియోలు చేసి వైసీపీ తాలూగా హయ్యర్ చేసిన వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ వ్యక్తులు కానీ బేసిక్ సిగ్గు లజ్జ లేకుండా బతికేస్తున్నారు. లడ్డూ కోసం మాట్లాడండి అంటే లడ్డూను వదిలి మిగతావన్నీ మాట్లాడుతున్నారు. అన్నీ కూడా క్రియేట్ చేసి జనాలను ఏదో ఒకలా నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బ్రతికిపోయారు, లేకపోతే ఆయన మీద కూడా ఇటువంటి వీడియోలు చేసి ఆయన్ని కూడా ఈ తాలూకు పదవి వ్యామోహానికి తండ్రిని కూడా ఈరోజు సమాజంలో పరువు తీసుండేవాడు. సిగ్గుండాలి చేసే పనులకి. వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వ్యక్తులకున్న వాళ్ళ హిస్టరీలు తెలుసుకొని ఇటువంటివి చేస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు మా పేరునని భలే విచిత్రంగా మాట్లాడతాడండి. ఏదో సెటైరికల్గా మాట్లాడాను, నా అంత తెలివితేటలుగా నా అంత తెలివిగా ఎవడో మాట్లాడలేడు అని చెప్పేసి అనుకుంటాడు, ఏంటో తెలియదు. కానీ అది కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం ఎక్కువ కల్పిస్తుందండి. ఇవాళ మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి వీళ్ళు రిలీజ్ చేసిన ఫేక్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా ఉన్నాడు. చాలా పెద్ద వీడియో. 32 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నాయి మాకు, ఆ కుటుంబానికి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అవును, మధ్యలో తాటాకులైన మీకేంటి, తాటాకులకి మీకేంటి అని అంటున్నారా? అయితే సాధారణంగా 7 అడుగులు లేదా 7 అడుగుల బంధం, 7 ఏళ్ళు బంధమే విడదీయరాని బంధం అని చెప్పని లోకరీతి. అలాంటిది 32 ఏళ్ల బంధం బలమైన బంధం, గట్టి బంధమే. బంధం అంటే దిక్కుమాలోడా, నిన్ను ఈ పనికిమాల బోకుమాటలు పోలేదు నీ దగ్గర. బంధం అనుకుంటే మీరు అనుకునే బంధం కాదు, డ్రైవర్ బంధాలు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. బిఆర్ నాయుడు గారు చెప్పింది డ్రైవర్ బంధాలు కాదు. నువ్వు ఇంకా డ్రైవర్ బంధాల దగ్గరే ఆగిపోయావు. నువ్వు ఇంకా ఆ ఘటనలోంచి ఇంకా పూర్తిగా బయటికి రాలే. ఇంకా అర్థమైందా? బంధాలు, ఆ బంధాలు వేరే. ఇక్కడ కుటుంబ పరిచయాలు, ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి దాదాపు 30 ఏళ్ళ బట్టి మాకు ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాము, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెప్పేసి అని బిఆర్ నాయుడు గారు చెప్పింది అక్కడ. నువ్వు అనుకునే కారు డ్రైవర్ బంధాలు కాదు, ఆ బంధాలు వేరే. మళ్ళీ మేము ఎలా మాట్లాడితే గొక్కెట్టి ఈడి చచ్చిపోతావు నువ్వు కదా. రేపు ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టేస్తాడు మళ్ళీ దీనికి సంబంధించి, నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా అంటున్నారని చెప్పేసి అని. నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఉంటాయి అబ్బాయి ప్రతిదీ కూడా. బంధాలు అంటే ఆ బంధాలు కాదు నాయనా, డ్రైవర్ బంధాలు కాదు. తెలుసుకుంటే బాగుంటుంది. బిఆర్ నాయుడు గారు మాట్లాడే బంధాలు వేరు, నువ్వు అనుకున్న డ్రైవర్ బంధాలు వేరు. ఆ డ్రైవర్ బంధాల గురించి కాస్త పక్కన పెడితే బాగుంటుంది. ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు, ఏమన్నారు? ఎవరైనా తప్పు పట్టారా? లేదు. బంధం ఉండకూడదని ఎవరన్నా అన్నారా? అని దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. చెప్పిన సమాజాన్ని ఏదో అన్న సామెతగా బరి తెగించిన వాడికి తాటాకట్టం పెడితే తప్పు వచ్చిందంట. అట్లా ఉన్నట్టుగా ఉంది వీరి మాటలు. 7 ఏళ్ల బంధమే, 7 అడుగుల బంధం, 7 ఏళ్ల బంధమే గొప్పదైనప్పుడు 32 ఏళ్ల బంధం ఇంకా బలమైంది అవుతుంది కదా. అదే నేను చెప్పాను కదా, దాన్ని ఎవరు తప్పు పట్టాక ఎవరికి హక్కు లేదు కూడా. అవును.
ఎవరన్నారు తప్పుగా ఉందని ఎవరన్నారు? ఉమ్, ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది? ఉమ్, వంటింట్లో పొయ్యిగట్టు దగ్గర ఉమ్, 30 ఏళ్ల బంధం ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా అవినావ బంధాలు ఉన్నటువంటి వారు ఉమ్, ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని ఉమ్, నడుం మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. ఉమ్. దాన్ని తప్పు ఎవరు పడతారు? దాన్ని- పోయేటానికి కాకపోతే ఎందుకే మీరు తప్పులు పడతారు? దాన్ని ఎడిట్ చేసి మీరు ముఖ్యంగా మీ పార్టీకి చెందిన వ్యక్తులు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడా, లేదంటే దాని వెనకాల భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడో తెలియదు, కానీ ఆ వీడియోల్ని మనం ఏఐ ద్వారాగా జనరేట్ చేసి ఎప్పుడో 20 ఏళ్ల కిందట దిగిన ఫోటోలను తీసుకొచ్చి ఆ ఫోటోలు ఈ వీడియోలు జోడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇదిగో బిఆర్ నాయుడు గారు ఇలా చేశారని చెప్పేసి అని ప్రచారం చేసిన ఎదవెవడో, ఏ యాదవ్ ప్రచారం చేశాడు, ప్రెస్ మీట్ పెట్టిన ఎదవెవడో, తప్పు పట్టడానికి లేదు. శ్వాస నువ్వు చూసావేట్రా, నువ్వు చూసావా, దగ్గర నువ్వు చూసావా? మనకన్నీ డ్రైవర్ బుద్ధులు పోలా. ఈ అప్పాభయ మాటలు మాట్లాడితేనే దెబ్బలు కాసేసేది. అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ వీడియోలో ఏదైతే బిఆర్ నాయుడు గారి ఫేస్ని దగ్గరగా చూస్తే అసలు బిఆర్ నాయుడు గారి మొహమే కాదు, అంత స్పష్టంగా ఉంది. మన తిరుమల కల్తీని వ్యవహారంలో డైవర్ట్ చేయడు ఎట్టోగట్ట. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారి పైన ఏదో రకంగా ఏదో ఒక ముద్ర వేయాలి. మళ్ళీ 1 మ్యాన్ కమిటీ అని చెప్పేసి రేపో ఏళ్ళుండో దాన్ని ప్రవేశపెడతారు, నియమిస్తారు. మన బతుకులు చెప్పకూడే ఇంకా దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ఇప్పుడు మీ ఇష్టానుసారంగా పేలిపోవడం అంతేనారా పేరునని. అర్ధరాత్రి 12 గంటలకు వదిలేరు వెళ్ళా, 12-1 గంట అవుతుంది అర్ధరాత్రిలో. అందరూ పడుకున్న తర్వాత నీట్గా అర్ధరాత్రులు వదిలి తెల్లారి బిఆర్ నాయుడు గారు స్పందించి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను అనగానే ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళంతా డిలీట్ చేసుకుంటూ వచ్చేసారు. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోస్ట్ చేశారు. 2 గంటలకో 12 గంటలకో మొత్తానికి మధ్యాహ్నం. అప్పటి వరకు పోస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఈ ఎవరైతే మొత్తం సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ముందు అప్లోడ్ చేశారో వాళ్ళందరూ డిలీట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నిజంగా ఫేక్ అంటే మనం వేసింది ఫేక్ అని చెప్పేసి జనాల్లోకి తెలిసిపోతుందని చెప్పేసి అని మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు ఎత్తుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసి ఆ తర్వాత పేరుని నాని చేత ఇంకొకరి చేత మాట్లాడుకుంటున్నారు. అంతేనారా తొరుగులోడా? అంతకుమించి ఏమైనా ఉందా? మీకు బాగా అలవాటు శ్వాస కౌగులించుకోవడం, ఇప్పి చీపించడం, ఏ డ్రెస్ వేసుకుని వస్తావు సంజన, ఇంకేమీ చేయదా సుకన్య. మీ పార్టీనే ఒక కామ పార్టీరా పేరునని. మీ పార్టీలో ఉండే బూతునా కొడుకులు, మీ పార్టీలో ఉండే రోతనా కొడుకులు బహుశా ప్రపంచంలో ఏ పార్టీలోనూ ఉండరేమో. పైగా నువ్వు ఇక్కడికి వచ్చి పైగా ఏదో సెటైర్లు, పనికిమాల సెటైర్లు వేయాలంటే మేము 100 వేస్తాం, గుర్తుపెట్టుకో బాగా.